మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ శుభం అండి. శుభ శుక్రవారం శుభములు తెలియజేస్తున్నాను. నా పేరు ఏడిఎల్ లింకన్. నేను చర్చి కోల్స్ సెంటినల్ తెలుగు బ్యాప్టిస్ట్ సంఘం యొక్క ప్రెసిడెంట్ అండి. మీ అందరికీ ప్రభు నామంలో శుభములు తెలియజేస్తున్నాం. ఈ రోజు శుభ శుక్రవారాన్ని ప్రపంచ వ్యాప్తంగా మనం జరుపుకుంటున్నాం. మరి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే యేసు ప్రభు సమస్త మానవాళి కొరకు మరి ఈ రోజు తన సిలువలో మరణము పొంది మానవులందరికీ పాప విమోచన కలగజేస్తాడని మా విశ్వాసం. తిరిగి ఆయన 3వ దినాన తిరిగి లేస్తాడు. అదే ఈస్టర్ గా మేము సెలబ్రేట్ చేసుకుంటాం. కాబట్టి ప్రపంచ మానవాళి పాపంలో కొట్టుమిట్టుకాడుతున్నటువంటి ఈ సమయంలో వారందరినీ రక్షించడానికి యేసు ప్రభు సిలువలో మరణించడం, 3వ దినాన తిరిగి లేయడం, ఇదే మరి గుడ్ ఫ్రైడే ఈస్టర్ యొక్క ప్రత్యేకత. యేసు ప్రభువును నమ్ముకున్నటువంటి ప్రతి వారికి ఆయన రానున్న కాలంలో నిత్య జీవం ఇస్తాడని ఒక పెద్ద విశ్వాసంతో ముందుకు వెళ్తాం. మీ అందరికీ ప్రభు నామమున శుభములు తెలియజేస్తున్నాం. మీ అందరికీ శుభ శుక్రవార శుభములు. మా కోల్స్ సెంటినల్ తెలుగు బాప్టిస్ట్ సంఘంలో ఈ కార్యక్రమాలు మహా అద్భుతంగా జరుగుతాయి. ఈ 3 దినాలు మరి 40 దినాలుగా ఈ కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. మా కార్యక్రమాలన్నీ కూడా దాదాపు 3,000 మంది మరి ఈ రోజు హాజరయ్యారు. రేపు ఈస్టర్ రోజు కూడా దాదాపు 3 నుంచి 4,000 మంది మరి పునరుత్థాన దినాన మరి హాజరవుతారని విశ్వసిస్తున్నాం. అందరి యొక్క ఆధ్యాత్మిక చింతనలో ముందుకు వెళ్ళాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. మీ అందరికీ శుభ శుక్రవార ఈస్టర్ పునరుత్థాన దినం యొక్క శుభములు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. నా పేరు ఏడిఏ లింకన్. నేను సిసి సంఘం యొక్క ప్రెసిడెంట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. తెలుగు బ్యాప్టిస్ట్ సంఘం నిర్వహించు యొక్క క్రీస్తు శ్రమల పునరుత్థాన ఈ కార్యక్రమానికి చేసిన భక్తులందరి తరఫున కర్నూలు పుర ప్రజలకు మా శుభాభివందనములు. మరి కోల్ సెంటర్ తెలుగు బ్యాప్టిస్ట్ సంఘం ప్రెసిడెంట్ గారు, కోల్ సెంటర్ సంఘం యొక్క కమిటీ వారు, మరి సంఘ కాపరులు నిర్వహించబడు ఈ యొక్క ప్రత్యేక కార్యక్రమాన్ని దేవుడు దీవించి ఆశ్రయించాలని, చీకటి నుంచి అంధకారమైన ఈ లోకంలో నుంచి వెలుగులోకి వర్షింపజేయమని మాట జ్ఞాపకం చేస్తూ, అసతోమ సర్గమయ్య అనే మాటలు జ్ఞాపకం చేస్తూ, నీతివంతుడైన యేసును మనం కలిగి జీవించాలని, పాపమును విడిచి దేవుని యొక్క మార్గంలో నడవాలని, ఈ లోకమంతా ఈ యొక్క అంధకారంలో నిండిన ఈ లోకాన్ని నుంచి ప్రభు వెలుగుకరుడైన యేసు క్రీస్తు చెప్పే అద్వితీయమైన మాటలు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునని, నేనే పునరుత్థానమును, నేనే జీవమును అని చెప్పిన యేసు మాటలు విన్న ప్రతి క్రైస్తవ విశ్వాసం దేవుడు దీవించి ఆశ్రయించాలని, అలాంటి శుభప్రదమైన నిరీక్షణతో విశ్వాసం అందరూ ముందుకు నడుస్తుండగా ఈ యొక్క కర్నూలు పుర ప్రజలందరూ ఈ యొక్క మంచి బాటలు నడవాలని, ప్రభు నెరిగి ముందుకు నడవాలని కోరుకుంటూ, మా సంఘం తరఫున అందరికి శుభప్రదమైన నిరీక్షణ ముందుకు నడవాలని మేము అందరినీ గ్రీట్ చేస్తూ ఈ సందేశాన్ని మీకు అందరికి అందిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు. థాంక్యూ సో మచ్. నేను నా సంఘ కాపురిగా జీవన్ రావు గారు కోల్ సెంటర్ తెలుగు బ్యాప్టిస్ట్ సంఘ కాపురిగా పనిచేస్తున్నాను. కాబట్టి ఈ సందేశాన్ని అందరికి అందిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు.